అందరికీ నమస్తే నా ఛానల్ లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం ముంబై తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే సండే రోజు మా ఇంట్లో హడావుడి ఇద్దరు పిల్లలతోని ఒక్కదాన్ని పనులన్నీ చేసుకుంటూ ఇద్దరిని ఎలా మేనేజ్ చేసుకుంటున్నానో లాగైతే చేస్తున్నానండి వీడియో కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి పొద్దున్నే లెగంగానే బయట ఊడ్చేసి ముగ్గేయడంతో నా డే స్టార్ట్ అయిపోతుంది లెగడంతోనే బయట నీట్గా ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని ముగ్గు వేసుకుంటాను ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడైతే కొంచెం పెద్ద ముగ్గులు వేస్తాము ఇప్పుడు వర్షాకాలం కదా ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు వర్షం పడట్లేదో తెలియట్లేదు అందుకనేసే చిన్న ముగ్గుతో సరిపెట్టేశాను అయితే నేను ముగ్గేసేది ఎందుకు చూపించలేదంటే అంత పొద్దున్నే కదా వీడియో తీయడానికి ఎవరు లేరనమాట ఇంక అందుకనేసే ఊడ్చిన తర్వాత ముగ్గు వేసిన తర్వాత నేనే వీడియో తీసుకున్నాను ఇంకా ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వస్తానన్నమాట ఆల్మోస్ట్ నైట్ టైమే గిన్నెలన్నీ తోమేసుకొని సింక్ అదంతా నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకుంటాం కాబట్టి పొద్దున్న పూట అంతగా కిచెన్లో ఏమీ పని ఉండదు నీట్గా ఉంటుంది లెగంగానే ఇంక వంట స్టార్ట్ చేసుకోవచ్చు తర్వాత ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ అయితే అలోవెరా జ్యూస్ ఆమ్లా జ్యూస్ తాగుతాను తాగడం నాకు చాలా రోజుల నుంచి అలవాటు అయిపోయింది లీటర్ బాటిల్స్ అనమాట ప్రతిసారి నేను అమెజాన్లోనే ఆర్డర్ చేసుకుంటాను పొద్దున్న ఇవి తాగిన తర్వాత డే అంతా మైండ్ ఫ్రెష్గా ఉన్నట్లు అనిపిస్తుంది తాగాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏమీ తినడం తాగడం కానీ చేయను అనమాట తాగాక పనంతా స్టార్ట్ చేసుకుంటాను తర్వాత బెడ్రూమ్లో నీట్గా దులిపేసి బెడ్ మీద నైట్ కప్పుకున్న దుప్పట్లు రగ్గులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి నీట్గా దులుపుకొని మడత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను సండే కదా మా పిల్లలిద్దరూ పడుకున్నారనమాట పాపం సండేనే వాళ్ళకి టైం దొరుకుతుంది కదా ఇంకా లెగలేదు బెడ్షీట్లు దుప్పట్లు అవన్నీ తీసేసాను కదా క్లైమేట్ కొంచెం కూల్గా ఉండేసరికి చలి పెడుతుంది అనుకుంటాను ఇద్దరు దిండులు పైన కప్పుకొని పడుకున్నారు చూడండి ఇంకా ట్యూషన్కి వెళ్ళాలి టైం అవుతుందని ఇద్దరిని లేపేశాను మా స్నూపీ లెగిసి అందరికీ హాయ్ చెప్తుంది ఏంటి సండే అంటున్నాను అనుకుంటున్నారా సండే రోజు లాగ్ ఇది ఎడిటింగ్ చేయడానికి కొంచెం టైం పెట్టింది మనం ఇంకా యూట్యూబ్లో కొత్త అనమాట ఎడిటింగ్ అవి సరిగ్గా రావు అందుకే కొంచెం ఏదైనా ఎడిటింగ్ చేయాలంటే లేట్ అవుతుంది ఇంకా పిల్లలిద్దరిని బయటికి పంపించేశాను రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా బెడ్షీట్ కూడా నీట్గా లేదు బెడ్షీట్ మార్చేద్దాం అనేసి ఆ బెడ్షీట్ తీసేసి కొత్త బెడ్షీట్ వేసేసి దిండు కవర్లు కూడా సర్దేసి బెడ్ అయితే నీట్గా సర్దేశాను బెడ్ సర్దడం అయిపోయిన తర్వాత సోఫాలు నీట్గా దులిపేసి సర్దేసి ఇల్లు ఓడ్చడం స్టార్ట్ చేస్తాను మా ఇల్లు కొంచెం పెద్దగా ఉంటుంది ఓడ్చడానికి ఒక పావు గంట అయినా పట్టిద్ది పై ఊడ్చామంటే 10 నిమిషాలు అయిపోద్ది ఇంట్రెస్ట్గా ఊడ్చామంటే 20 నిమిషాలు పట్టిద్ది రోజు పొద్దున్న పిల్లల స్కూల్ హడావుడి ఉంటుంది కాబట్టి ఇంకా నార్మల్గా ఊడ్చేస్తాను సండే రోజు పొద్దున్న స్కూల్ హడావుడి ఉండదు కదా ఇంకా నీట్గా డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను ఇరకల్లో సందుల్లో మంచాల కింద టీపాల కింద అవన్నీ నీట్గా శుభ్రంగా తుడిసేసుకుంటాను ఇంకా మా పిల్లలు తిన్నవి తాగినవి ఆడుకున్నవన్నీ పడేస్తారు కదా తుడుస్తుంటే అవన్నీ తగులుతూ ఉంటాయి అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసి ఇల్లు అయితే నీట్గా తుడిచేసుకుంటాను ఇల్లు ఊడ్చడము కంప్లీట్ అయ్యేసరికి నేను అలోవెరా జ్యూస్ ఆమ్లా జ్యూస్ తాగాను కదా అప్పటికి హాఫ్ అన్ అవర్ దాటే ఉంటుంది తర్వాత వేడివేడిగా టీ తాగడానికి ప్రిపేర్ చేసుకుంటాను నేను ఎప్పుడు టీ పెట్టుకున్నా సరే ఒక గ్లాసు పాలు పోసుకుంటూ ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటాను షుగర్ కూడా కొంచెం తక్కువే వేసుకుంటాను మరి చిక్కగా ఉన్నా మరి పలుచగా ఉన్నా నాకు అసలు నచ్చదు మీకు ఎలాంటి టీ అంటే ఇష్టమో తర్వాత కామెంట్లో కామెంట్ చేయండి పొద్దున్న స్ట్రాంగ్గా టీ పెట్టుకొని తాగానంటే ఇంకా టిఫిన్ కూడా అవసరం ఉండదు వేడివేడిగా టీ పెట్టుకొని ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు కూర్చొని తాగాను అనుకోండి ఇంకా టిఫిన్ కూడా అంత ప్రిఫరెన్స్ ఇవ్వనమాట టీ తాగిన తర్వాత మిగతా పని అంతా స్టార్ట్ చేసుకుంటాను తర్వాత బట్టల ప్రోగ్రాము స్టార్ట్ చేసేస్తాను సండే కదా కొన్ని బట్టలు ఎక్కువే ఉంటాయి సాటర్డే పిల్లలు వైట్ డ్రెస్లు స్కూల్ డ్రెస్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి బట్టలు ఎక్కువే ఉంటాయి నార్మల్గా అయితే బట్టలన్నీ చేతితో వాష్ చేయకుండా వాషింగ్ మెషిన్లో వేసేస్తాను ఈ వర్షాలకి వాషింగ్ మెషిన్ పాడైపోయింది అందుకే బట్టలన్నీ ఉతకాల్సి వస్తుంది పిల్లలు స్కూల్ డ్రెస్సుల వరకు రోజు ఉతికేసుకుంటాను ఇంకా ఏమైనా కొత్త డ్రెస్సులు అవన్నీ ఉంటాయి కదా అలాంటివి అయితే ఉతుక్కుంటాను మిగతావన్నీ వాషింగ్ మెషిన్లో వేసేస్తాను షూలు సాక్స్లు అయితే రెండు జతలు పెట్టుకొని వారానికి 2 సార్లు ఉతికేసుకుంటాను ఈ బాస్కెట్లు అయితే ఉతికి వారమే అయింది బాక్సుల్లో పెట్టిన కూరలు అవన్నీ పడేయడం వల్ల స్మెల్ వస్తున్నాయి ఇంకా పనిలో పని ఉతికేస్తే అయిపోద్దని నానబెట్టేశాను ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి స్నానం చేసేసుకున్నాను పూజ విషయానికి వస్తే ఇంట్లో మా అత్తయ్య నేను ఇద్దరం ఉంటామన్నమాట ఇంకెవరికి ఫస్ట్ పని అయిపోయి స్నానం అయితే వాళ్ళని పూజ చేసుకుంటాము తర్వాత నేను పూలన్నీ తీసుకొచ్చి దేవుడి దగ్గర నీట్గా అలంకరించుకుంటాను ఏమైనా ఫెస్టివల్స్ శుక్రవారాలు అలాంటి టైం అప్పుడైతే తొందరగా పని చేసేసుకొని నేనే అలంకరించుకొని పూజ చేసుకుంటాను ఇంకా ఆ రోజు సండే కాబట్టి అమావాస్య కూడా అనేసి ఇంటి ముందు దిష్టి కోసం అనేసి గుమ్మడికాయ కూడా కట్టేసుకున్నాను సండే కాబట్టి పిల్లలిద్దరికి పొద్దున పూటే ట్యూషన్ ఉంది మా స్నూపీకి ట్యూషన్ తర్వాత డాన్స్ క్లాస్ కూడా ఉంది సండే ఒక్కరోజే ఇంట్లో ఉంటుంది కదా తలస్నానం చేయడం కుదిరిద్ది అనేసి తలస్నానం చేపిద్దామనేసి కుంకుడుకాయల్ని గంజిలో నానబెట్టేశాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనేసి కుంకుడుకాయల్లో గింజలు తీయకుండా డైరెక్ట్గా గంజిలోనే నానబెట్టేశాను ఇంకా గంజి బాగా చల్లారిపోయింది అనేసి ఒక 5 మినిట్స్ గ్యాస్ మీద పెట్టేసి ఉడకబెట్టేశాను
తర్వాత దానికి తల రుద్దేసి నీట్గా తలస్నానం చేపించేశాను. మా మ్యాంకో గాడైతే వాడే స్నానం చేసుకుంటాడు. మా స్నూపీకి అయితే తలస్నానం అయితే నేనే రుద్దేసి నీట్గా స్నానం చేపిస్తాను. ఇక టిఫిన్ విషయానికి వస్తే ఇడ్లీ ఉన్ను కొబ్బరి చట్నీ చేసుకున్నాను. పిల్లలిద్దరికి ఇడ్లీ చట్నీ పెట్టేసి ఇచ్చేసాను. ట్యూషన్కి టైం అవుతుంది కదా అనేసి మా స్నూపీకి జడేద్దామని చూస్తుంటే తలంతా తడితడిగా ఉంది. అప్పుడే తలస్నానం చేపించాను కదా, జుట్టు ఆరలేదు. టైం అవుతుంది కదా జుట్టు పైకి కట్టేద్దామనేసి నేను దువ్వుతుంటే అది వచ్చేసి మోడల్ జడ ఏముంటుంది, తల తడిగా ఉంది, మోడల్ జడ వేయడం కుదరదంటే సండే ఒక్కరోజు అయినా సరే ఇంట్లో ఉంటే ఆ రోజు కూడా మోడల్ జడ వేయవనేసి అలుగుతుంది. వచ్చిన తర్వాత వేస్తానంటే లేదు నాకు మోడల్ జడ వేయకపోతే నేను ట్యూషన్కి వెళ్ళనని సలిగేసి మంచం మీద పడుకుంది. పిల్లలిద్దరిని ట్యూషన్లో దించేశాను. వాళ్ళని ట్యూషన్కి పంపించి వచ్చేసరికల్లా మా అత్తయ్య చేపలు తీసుకొచ్చారు. చేపలు ఫ్రై చేద్దామనేసి నీట్గా కడిగేసి ఉప్పు కారం పసుపు మసాలా అన్ని పట్టించేసి ఉంచాను. అందరూ టిఫిన్ చేస్తారు, నేను ఒక్కదాన్నే ఉన్నానమాట. ఇంక పెట్టుకుని ఇడ్లీ అయిపోయింది. నా ఒక్కదాని కోసం ఏం ఇడ్లీ పెట్టుకుంటాంలే అనేసి ఇడ్లీ పిండితో అట్టేసేసుకొని తినేసాను. ఇంకా నేను తినేసి వచ్చిన తర్వాత పిల్లలు వచ్చేసరికి వంట చేసేయాలనేసి ఫస్ట్ ఈ చేపలు ఫ్రై చేసేద్దామనేసి చేపలు ఫ్రై చేయడం స్టార్ట్ చేస్తాను. ఈ లోపల సింక్లో అంట్లుంటే తోమేశాను. పొద్దున్న టిఫిన్ చేసినవి టీ గ్లాసులు పాలు గ్లాసులు. మా పిల్లలు ఇంకా ఇంట్లో ఉన్నారంటే 1కి 4 చేస్తారు. సింక్ నిండా అంట్లున్నాయి, మళ్ళీ వంట చేసుకోవడానికి యూజ్ అవుతాయి కదా అనేసి అన్నీ శుభ్రంగా తోమేసి పక్కన పెట్టేసుకున్నాను. సండే వచ్చిందంటే అందరికీ సెలవు ఉంటుంది, కానీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు మాత్రము సెలవు ఉండదు. ఏం చేస్తున్నారు, ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు అంటారు, కానీ చూసే వాళ్ళకి తెలియదు, ఈ పనులన్నీ చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా పిల్లలిద్దరూ వచ్చేసరికి లంచ్ ప్రిపేర్ చేసేయాలనేసి అంట్లు తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట చేయడం స్టార్ట్ చేశాను. మా పిల్లలిద్దరికి చికెన్ ఇష్టం అనేసి చికెన్ తీసుకొచ్చాము. చేపల ఫ్రై అయితే అయిపోయింది. చేపలు తీసుకుని వచ్చినప్పుడు మధ్యలో రెండు రొయ్యలు వస్తే అవి కూడా వాటితో పాటు ఫ్రై చేసేసాను. 2 తల్లు 2 ముక్కలు ఉంటే అవి ఫ్రై చేయడానికి వేసేసాను. ఇంకా ఫస్ట్ అయితే కొంచెం చికెన్ కర్రీ కొంచెం ఫ్రై చేద్దాం అనుకున్నాను. పిల్లలిద్దరికి బిర్యానీ అంటే ఇష్టము. ఇంకా వాళ్ళ కోసం అనేసి చికెన్ బిర్యానీ చేద్దాం అనేసి అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను బిర్యానీ ఎప్పుడు చేసినా సరే చిటికలో చేసేస్తాను. మా పిల్లలిద్దరి కోసం వారంలో ఒక్కరోజైనా సరే బిర్యానీ చేస్తాను. దానికోసం ఎక్కువ హడావుడి ఆర్భాటం ఏమీ లేకుండా నిమిషంలో చేసి పెట్టేస్తాను. వేడివేడిగా బిర్యానీ రెడీ అయిపోయింది. వంటలు కూడా అన్ని కంప్లీట్ అయిపోయాయి. కానీ బయట పొద్దున పని ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. అదేంటంటే పొద్దున్న బట్టలు ఉతుకుదామనేసి అన్ని నానబెట్టేశాను కదా, ఈ పనులు అడవుల్లో పడిపోయి ఆ బట్టలు ఉతకడం మర్చిపోయాను. ఇంక వంట చేసిన తర్వాత బట్టలు ఉతుకుదామనేసి కూర్చున్నాను. అవన్నీ వైట్ డ్రెస్సులు, అందులోని ఈ వర్షాకాలం కదా ఎక్కడున్న బురద మట్టి అంతా వైట్ డ్రెస్సుల మీద షూల మీదే ఉంది. అవన్నీ ఉతికేసి జాడించి బ్లూ పెట్టి ఆరబెట్టడానికి గంట పట్టింది. కరెక్ట్గా 1 గంటకు స్టార్ట్ చేస్తే 2 అయింది. అందుకే అంటారు దేనికి కూడా అలవాటు పడకూడదు. వాషింగ్ మిషన్ ఉన్న రోజులు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది కష్టం అంటే ఎలా ఉంటుందో. పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముగ్గురం లంచ్ చేద్దామనేసి బిర్యానీ పెట్టుకొని కూర్చొని తింటున్నాము. మా మ్యాంకో గాడు బిర్యానీ బాగుంది అని చెప్పాడంటే అది ఖచ్చితంగా బాగున్నట్టే. ఎందుకంటే ఎంత మంచిగా చేసినా సరే వాడికి అంత ఈజీగా నచ్చదు. ఏదో కొంక పెట్టేసి బాగాలేదని చెప్తాడు. మా స్నూపీ మంచం మీద కూర్చొని అలుగుతుంది. పొద్దున్న మోడల్ జడ వేయలేదనేసి కోసేపు అలిగింది. అప్పుడు ట్యూషన్కి టైం అయిపోతుంది అనేసి ట్యూషన్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ విషయం గుర్తుకొచ్చి కింద బిర్యానీ పెడితే తినడానికి రాకుండా మంచం మీద కూర్చొని అలుగుతుంది. ఇంకా నీ ఇష్టం తింటే తిను లేకపోతే లేదని వదిలేశాను. తినేసిన తర్వాత 1 గంట రిలాక్స్ అవుదాము పడుకుందామని అనుకుంటే పిల్లలిద్దరూ ఇంట్లోనే ఉన్నారు కదా, ఒకటే గొడవ అనమాట. ఇంక అస్సలు పడుకొని ఇవ్వలేదు. ఇలా పడుకుంటే వచ్చి మమ్మీ మమ్మీ అని లేపేస్తున్నారు. ఇంక అప్పటికే సాయంత్రం అయిపోయింది, 4:30 అయిపోతుంది. ఇంకా ఇల్లు ఊడ్చుకోవాలి కదా అనేసి లోపల నుంచి బయట వరకు నీట్గా ఊడ్చేసుకున్నాను. తర్వాత సాయంత్రం పూట పిల్లలిద్దరిని ట్యూషన్కి పంపించడానికి పాలు వేడి చేసి ఇచ్చేసి నేను టీ పెట్టుకొని తాగేశాను. ఎగ్జామ్స్ ముందు హాలిడేస్ వచ్చాయంటే ట్యూషన్ 2 పూటలు పెడతారనమాట. మా స్నూపీని ట్యూషన్కి పంపించడానికి జడేసేసి రెడీ చేస్తున్నాను. నేను ఎప్పుడైనా సరే నార్మల్గా ఇంట్లో ఉండేటప్పుడు మోడల్ జడలు వేయను. మామూలుగా ఏమైనా ఫెస్టివల్స్ లేకపోతే బయటికి వెళ్ళాలి ఫంక్షన్ ఉంది అని అన్నప్పుడు అయితే నీట్గా మోడల్ జడ వేసి మంచిగా రెడీ చేసుకుంటాను. కానీ ఇంట్లో ఉండేటప్పుడు మోడల్ జడలు వేస్తే హెయిర్ పాడైపోద్దని నార్మల్గా అల్లేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను. మా ఇంటికి దగ్గరలోనే ట్యూషన్ ఉంటుంది. 5 మినిట్స్లో రోడ్డు క్రాస్ చేసేసి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ మధ్యన వర్షాలకి మా కష్టాలు చూడాలి. రోడ్లు వేస్తామనేసి మొత్తం తవ్వేసి అలా వదిలేశారు. వర్షం పడిన తర్వాత వాటర్ చేరిపోయి మొత్తం బురద అయిపోయి ఇక్కడ కాలు పెడితే అక్కడికి జారిపోయేది. పిల్లలు నడవడానికి అనేసి మధ్యలో అలా సిమెంట్ ఇటుకలు వేశారు. ఎక్కడ పిల్లలు వచ్చిపోయేటప్పుడు జారిపోతారేమోననేసి ఫుల్ భయం వేసేది. పిల్లలిద్దరిని ట్యూషన్లో దించేసి ఇంటికైతే వచ్చేసాను. పిల్లలిద్దరిని ట్యూషన్లో దించొచ్చిన తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేశాను. పొద్దున ఉతుక్కున్న బట్టలు పైన ఆరబెట్టాను కదా, అవన్నీ ఆరిపోయాయి. మడత పెట్టడానికి తీసుకొచ్చి కింద వేసేసాను. ఈ మడత పెట్టే కంటే ముందు కిచెన్లో బోల్డ్ అంత పని ఉందనేసి వెళ్ళాను. కిచెన్లో పొద్దున్నుంచి వంట చేసి అంతా గందరగోళంగా ఉందనమాట. ఇదంతా క్లీన్ చేసుకుని ముందైతే ఇది శుభ్రం చేసుకోవాలనేసి కిచెన్లోకి వచ్చేసాను. సింక్లో చూసారా ఎన్ని అంట్లు పడి ఉన్నాయో, ఇప్పుడు ఇవన్నీ తోముకోవాలి. ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాను. గ్యాస్ చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా నీట్గా సబ్బుతో రుద్దేసి క్లీన్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ సాయంత్రం పూటే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేస్తాను. ఎందుకంటే పొద్దున్న లెగడంతోనే వంట చేయడానికి నీట్గా ఉంటుంది. చూసారు కదా, క్లీన్ చేసిన తర్వాత కుకింగ్ ఏరియా అంతా ఎంత నీట్గా ఉందో అన్ని శుభ్రంగా తుడిచేసుకొని ఎక్కడొక్కడ సర్దేసుకుంటాను. ఈ లోపల పాలు వస్తే స్టవ్ పైన పెట్టి వెలిగించుకున్నాను.
సింకులో అంట్లు ఉన్నాయి, తోమడం స్టార్ట్ చేయాలి. నార్మల్గా అయితే రోజు ఇన్ని అంట్లు పడవు, ఎప్పుడు అప్పుడే తోమేసుకుంటాను. ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు లేక పిండి వంటలు చేసినప్పుడు అయితే ఎక్కువ గిన్నెలు పడతా ఉంటాయి. గంటలు తోమడం కంప్లీట్ అయిన తర్వాత సింక్ కూడా క్లీన్ చేసుకుంటాను. గట్టిగా పీస్తో రుద్దేసి సింక్ కూడా నీట్గా కడిగేసుకుంటాను. ఈ గిన్నెలతో మీ సింక్ కడిగేసరికి నా పరిస్థితి చూసారా, ఫుల్ చెమటలు పట్టేశాయి. ఫైనల్గా సింక్ క్లీన్ చేసేసి అంట్లు అయితే తోమేశాను, కానీ ఇంకా బట్టలు మడత పెట్టడం అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది. తర్వాత బట్టలు మడత పెట్టే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసాను. మా పిల్లలిద్దరూ వచ్చేసరికి నీట్గా మడత పెట్టేయాలి. వచ్చారంటే మమ్మీ అది మమ్మీ ఇది అనేసి బట్టలు మడత పెట్టినెవరు. సండే వచ్చింది కదా, పిల్లలకి సెలవు ఇచ్చారు, ఇంట్లోనే ఉంటారు, కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, నిదానంగా చేసుకోవచ్చు అనుకుంటాం. కానీ సండే రోజే ఎక్కువ పనులు ఉంటాయి. పొద్దున్న నుంచి ఏదో ఒక పని చేసినట్లు ఉండదు, ఖాళీగా కూర్చున్నట్లు ఉండదు. కానీ ఇంట్లో పని అయితే అలా చేస్తూ ఉంటే తరగవన్నమాట. ఏదో ఒక పని అలా బ్యాలెన్స్ ఉండిపోతూనే ఉంటుంది. బట్టలు మడత పెట్టడము కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసేసాను. మా పిల్లలిద్దరూ ట్యూషన్ నుంచి వచ్చేసారు. వాళ్ళిద్దరికి బిర్యానీ వద్దంట, మ్యాగీ కావాలన్నారు. ఇంట్లో మ్యాగీ ప్యాకెట్స్ ఉంటే ఇద్దరి కోసం వేడివేడిగా మ్యాగీ రెడీ చేసి పెట్టేశాను. నేనైతే పొద్దున్న చేసిన బిర్యానీ కొద్దిగా ఉంటే అది వేడి చేసుకొని లైట్గా పెట్టుకొని తినేసాను. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఆయన వీడియో కాల్ చేస్తారనేసి కూర్చొని వెయిట్ చేస్తుంటే మా పిల్లలిద్దరూ బుక్స్ తీసుకొచ్చి అట్టలేయమనేసి ముందు పడేశారు. తర్వాత వేస్తానరా బాబు అంటే అవి స్కూల్లో సెకండ్ బ్యాగ్లో పెట్టిన బుక్స్ అంట. సండే కదా అట్టలేయడం కోసం అనేసి ఇంటికి తీసుకొచ్చాం మమ్మీ. మళ్ళీ అవి సెకండ్ బ్యాగ్లో పెట్టేయాలంటే కూర్చొని అట్టలేయడం అయితే స్టార్ట్ చేసేసాను. చూసారు కదా, సండే రోజు మా పిల్లలతో హడావుడి, ఒక్కదాన్నే పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ సండే అయితే అలా గడిచిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్.